ఇప్పుడు బేసికల్గా ఏమవుతుందంటే దిస్ ఎ టెస్ట్ యాంగ్జైటీ పీరియడ్ అండి. ఉమ్, ఈ టెస్ట్ యాంగ్జైటీ పీరియడ్లో పిల్లలకి నిద్రావస్థ స్థితి తగ్గుతుంది. నిద్రావస్థ స్థితి తగ్గుతుంది అంటే సుమారు వ్యక్తి ఒక 7-8 గంటలు నిద్రపోవాలి. ఉమ్, నిద్రపోగలిగినప్పుడు మాత్రమే తను నేర్చుకునే విషయాన్ని స్పష్టంగా ఒక కాంప్రహెన్సివ్గా రాయగలుగుతాడు. ఉమ్, నిద్రావస్థ స్థితి లేకపోతే కంప్లీట్గా ఇతని ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ వస్తాయి, జ్ఞాపక శక్తి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎఫికసీ ఆఫ్ అకాడమిక్ ప్రోగ్రామ్ అనేది తగ్గుతుంది. కనుక నిద్రావస్థ స్థితిని పెంచుకోవాలంటే మీకు ఇప్పుడే చెప్పాను నేను, గైడెడ్ ఇమేజరీ ఆర్ జాకబ్సన్ ప్రోగ్రెసివ్ మజిల్స్ రిలాక్సేషన్ టెక్నిక్. ప్లీజ్ మేక్ ఎ నోట్, జాకబ్సన్ ప్రోగ్రెసివ్ మజిల్స్ రిలాక్సేషన్ టెక్నిక్, JPMR అనేటువంటి ఒక రిలాక్సేషన్ ఆడియో ఉంది. దాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తే మీ యొక్క బాడీ మైండ్ రిలాక్సేషన్ని చాలా మెరుగుపరుస్తుంది. ఈ యొక్క బాడీ మైండ్ రిలాక్సేషన్ మెరుగు అవ్వడం ద్వారా మీరు ఏకాగ్రత పెరుగుతుంది. ఏకాగ్రత పెరగడం ద్వారా మీరు చదివేటువంటి విషయాలు ఎక్కువ టైం జ్ఞాపకంలో ఉండేదానికి అవకాశం ఉంటుంది. జ్ఞాపకం ఉండడం ద్వారా మీ యొక్క టెస్ట్ యాంగ్జైటీ కూడా తగ్గుతుంది. కనుక మీరు ఎగ్జామినేషన్లో మీరు రాసేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక మీరు కొన్ని మెంటల్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మీలో ఏర్పడేటువంటి ఈ యొక్క టెస్ట్ యాంగ్జైటీ నుంచి మీరు బయటపడేదానికి అవకాశం ఉంటుంది.